ఎడిపోతున్నావురా? కళ్ళు ఏడబెట్టుకొని పోనిస్తున్నావు, సిగ్నల్ కనపడట్లేదా? సూర్య మనకెందుకురా? చూశాను, అయితే ఏంది కొడుతున్నావు? నువ్వు పోతే ఎవరికి నష్టం లేదేమో, నీ వల్ల పోయిన కుటుంబాలకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. అది తెలుసుకొని డ్రైవ్ చేయి. ఎప్పుడు డ్రైవ్ చేసినా నా ఇష్టం, నీ ఇష్టం. సూర్య వదిలేరా, రారా వెళ్ళిపోదాం. ఇంకోసారి రోడ్డు మీద నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళడం చూస్తే చంపేస్తా. జాగ్రత్త. ఎందుకురా నీకు అంత ఆవేశం? అయినా ఎవడు ఎలా పోతే నీకెందుకు? వాడు సిగ్నల్ క్రాస్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు, కానీ ఎవడు పట్టించుకోలేదు. ఎవడికి లేని దూరం నీకెందుకురా? అవునరా, నాకు దూలు ఎక్కువే. ఒకడు తప్పు చేస్తుంటే నేను చూస్తూ ఉండలేను. మీలా గాజులు దొడుకొని చూస్తూ ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడు చేయమను. వాడిని కొట్టిన ఒక్కొక్క దెబ్బ వాడు చేసిన తప్పుని ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయడు వాడు. దిగొచ్చాడు మరి ఉద్ధరించడానికి. ఇవన్నీ చూసుకోవడానికి పోలీసులు ఉన్నారు కదా. ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్న చిన్న తప్పులు. వాళ్ళ ప్రాణం పోయేంత వరకు తెలియదు వాళ్ళు చేసిన తప్పు ఎంత పెద్దదో. ఇలా చిన్నది పెద్దది అని తేడా లేకుండా ఒక్కొక్కడికి తోలు తీస్తే అప్పుడు వ్యవస్థ కరెక్ట్గా వెళ్తుంది. అంటే పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదంటావా? ఉంది, సరిగ్గానే ఉంది. ఒకడు తప్పు చేస్తే వాని లోపలేయడానికి సరైన పోలీసులు లేరు. సరైన పోలీసులు ఉంటే సరైన లాయర్లు లేరు. సరైన లాయర్లు ఉంటే సరైన కోర్టు లేదు. సరైన కోర్టు ఉంటే సరైన నాయకుడు లేడు. ఇంకెలా రా దోషికి శిక్ష పడుతుంది? ఒక డబ్బున్నోడు ఒక పేదింటి దాన్ని రేప్ చేసి చంపేస్తాడు. ఆ పేదింటోడి తరపున నిలబడడానికి ఒక్క న్యాయం ఉండదు. అదే ఆ డబ్బున్నోడి తరపున నిలబడడానికి 25 మంది లాయర్లు, 1,00,000 సెక్షన్లు. ఎటుపోతుందిరా నా దేశం? అయినా వీళ్ళందరూ తప్పు చేస్తే సరి చేయడానికి నీకే రైట్ ఉందిరా? ఉంది, నాకే రైట్ ఉంది. ఇది నా దేశం, నా ఇల్లు. ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు రా, వాడు రోజు సిగరెట్ తాగుతున్నాడు. ఒకరోజు నీకు ఆ విషయం తెలిసింది, ఏం చేస్తావు? తిడతాను. నేను అదే చేశాను. నువ్వు నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే సరి చేస్తావు. నేను నా దేశ ప్రజలు తప్పు చేస్తే సరి చేస్తాను. నీకు నీ ఇంట్లో వాళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా దేశం అంత ముఖ్యం. నా ఇల్లు ఇండియా. మీ ఇల్లు ఇండియా అయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.